ఖబర్దార్. యాండి ఎక్కడికి వెళ్తున్నారు? మంచి ప్రమోషన్ పని మీద వెళ్తున్నారే నా జింజి. ఒకసారి కింద చూసుకోండి. మనకి కింద చూసుకోవడమే లేదు, అంతా పైనే. యాండి నా మాట వినండి. వెళ్ళి లోపల పని చూసుకో. అయ్యో నేను కింద చూసుకోండి సార్. నీ బొంద చూడు. నా పెళ్ళాము కింద చూడమని, నువ్వు కింద చూడమని. పిచ్చే కింద ఎమర్జెన్సీ పని మీద బయటకు వెళ్తున్నావు. ఎక్కేయండి. ఒక్కసారి కింద చూడండి. ప్రతి వాడు కింద కింద అనేవాడు ఏమిట్లా మీ పిచ్చుకోలా? మందెప్పుడు పై చూపే. ముసై ఎక్కేయి. ఎక్కడా ఎక్కడా రేపులెక్కడా? సౌండ్ కూడా రావట్లేదంటే. రేపు అంటున్నాడు. ఈయన చూస్తే నిజంగా రేపు చేసి వచ్చినట్టున్నాడే. ఈ మధ్య పోలీసులు యూనిఫామ్ మార్చినట్టున్నారు సార్. ఏమిటా సణుగుడు? చెట్టంత మనిషిని నేను ఇక్కడ ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా మా సార్కి బాడీతో పాటు కోపం కూడా ఎక్కువ. యూనిఫామే తక్కువ. ఎవరిది ఆ కొత్త కూర్చుంది? యూనిఫామ్ తక్కువని మళ్ళీ నక్కుతా. మర్యాదగా అడుగుతున్నాము. రేప్ చేసింది ఎవరు? మా సార్కి డీటెయిల్డ్ గా చెప్పండి. రేప్ సంగతి తర్వాత, ముందు మీ బాస్ ని కింద చూసుకోమనండి. నా చూపెప్పుడు అయినే. అవును, ఇప్పుడు ఎవరు ఎవరిని ఎంతసేపు ఎలా రేప్ చేశారో చెప్పండి. కాగితం మీద రాసివ్వండి. చెప్పండి. నమస్కారం సార్. ఏసీపీ గారు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఏం జరుగుతోంది ఇక్కడ? ఈ ట్రాఫిక్ జామ్ ఏంటి? ట్రాఫిక్ జామ్ కారణం ఇదే సార్. వాట్ ఈస్ దిస్? ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు రేప్ చేస్తున్నారని వెంటనే బయలుదేరామని ఫోన్ వస్తే వచ్చేసారు సార్. డిస్గ్రేస్ టు ది సార్. సార్ ఓనర్ సార్ బొందు నిన్ను సిఐగా డీప్రమోట్ చేస్తారు. సారీ సార్. నో ఎక్స్క్యూజ్. గో అండ్ వేర్ ది యూనిఫామ్. రత్నం సార్ కమ్ ఆన్ క్లియర్ ద ట్రాఫిక్. అట్లాగే సార్. వెళ్ళండి సిఐ గారు, నేను ట్రాఫిక్ క్లియర్ చేసి వస్తాను. చావు. ఏయ్, ఆ గుళ్ళో కుర్రాడు మన వైపే వస్తున్నాడే. నిన్న పార్క్ లో కూడా తగిలాడు. అవునా? ఏమన్నాడేంటి? పోకిరి వెధవులు ఏమైనా అంటారు. హాయ్, బస్ కోసమా? బస్ స్టాప్ లో బస్ కోసం కాక ఎడ్ల బండి కోసం వెయిట్ చేస్తారా? నైస్ రిప్లై. అసలు నువ్వెవరు? నీ ఉద్దేశం ఏంటి? నేను కనిపించినప్పుడల్లా నన్ను ఎందుకు పలకరిస్తున్నావు? చూడండి, నేను అందరిలాంటి వాడిని కాదు. నా కళల్లో ఊహల్లో ఓ అందమైన రూపం కదిలేది. ఆ రూపం ఎదురైతే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. దేవుడి దయ వల్ల గుళ్ళో ఆ రూపం మీలో నాకు కనిపించింది. ఆ తర్వాత పార్కులో, ఇలా బస్ స్టాప్ లో మిమ్మల్ని చూశాను, మాట్లాడాను. ప్రేమిస్తే మిమ్మల్ని ప్రేమించాలి, పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలి. ఈ జీవితానికి మీరు దొరికితే స్వర్గం, కాదంటే నరకం. నాకు వెలుగైన మీరే, చీకటిలోకి నెట్టినా మీరే. అంటే నిన్ను ప్రేమించకపోతే, పెళ్లి చేసుకోపోతే మనోహర్ లాగా కత్తితో పొడుస్తావా? అలా అంటారేంటండి? నేను మిమ్మల్ని సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను. డోంట్ టాక్ రబేష్. ఇక మీదట నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. అంత మాట అనకండి. నా ఊహ తగ్గట్టుగా మీరు దొరికారు. మీ మీదే ఆశలు పెంచుకున్నాను. ఏ స్వప్న, ఉండవే. ఇక మీదట నీ మొహం నాకు చూపిస్తే నేనేం చేస్తానో, ఏమైపోతానో చెప్పను. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. స్వప్న, చూడు స్వప్న, ఆడపిల్లంటే అణుకుగా ఉండాలి. అభము శుభమిరుగని పదను రాసురూములలో ఎదిరించితే ఎవరే
అంటే నిన్ను ప్రేమించకపోతే పెళ్లి చేసుకోకపోతే మనోహర్లా కన్నుకు పొడుస్తావా? డోంట్ టాక్ రమేష్. ఇక మీద నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ. Get out from here. Get out from here. ఆహా చైనేశ్వరంబా దా దా మూడు మంచి వేడిగా ఉంది దా వస్తున్నా. ఓ దా దా ఆహా తలిపేయ్ క్లోజ్ ది డోర్ మిల్క్. కీప్ ఇట్ హియర్ యు సిట్ హియర్ ఏమే ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? ఎంత అందంగా ఉన్నావు తెలుసా? స్వర్గం నుంచి కాలు జారిన రంబలా ఉన్నావు. రంభ ఊర్వశి తలదన్నే రమణీలమయదవే. ఆ తర్వాత నీ పాట వచ్చా? నేను పాడనా? పాడు. పిలువురా నీ ఆధీనములో నన్నేదో ఒకటి చెయ్యవురా. ఎలా ఉంది నా గొంతు? నీ గొంత మొన్నేదో పొరపాటు అన్నాను గాని అచ్చు పి సుశీల లాగా ఉంది. తర్వాత 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 ఏంటంటే నువ్వు ఇలా కూర్చో. రగులుతుంది మొగలి పొద ఒకల మారి కన్నయ్యదా నాగిని నై వస్తున్నా జంబడావై ఉంటావో కాటేస్తావో. ఏమండి ఏమండి ఒక విషయం, నా తమ్ముడిని దత్తత తీసుకుంటారా? ఏంటి తమ్ముడిని దత్తత తీసుకోవాలా? ఆగో ఆగలేక ఆగో అర్ధరాత్రి తమ్ముడు అని పిలిస్తే వస్తాడంటే అందుగలడు ఇందు లేడని ఎక్కడైనా ఉండొచ్చు నా బ్రదరు తమ్ముడు. ఎక్కడైనా ఉంటాడా? ఈ గద్దలో ఉన్నాడా? ఆఫ్ కోర్స్. ఈ ఫ్యాన్ లో ఉన్నాడా? ఐ డోంట్ నో. ఈ సోఫా కింద ఉన్నాడా? Yeah. ఈ బీరువాలో ఉన్నాడా? ఉండొచ్చేమో. చూపించవే. ఓపెన్. రేయ్ నువ్వు బీరువాలోకి ఎప్పుడు వచ్చావురా? బీరువాలనే కాదు, అవసరమైతే రిజర్వ్ బ్యాంకు లాకర్లో కూడా దొరుకుతాను. రేయ్ నా డబ్బులు తీసుకోవడానికి నీకు ఎంత ధైర్యంరా? తన్నానంటే నువ్వు ఎక్కడ పడతావో నాకే తెలియదు. నాకు మాత్రం రెండే తెలుసు. ఏంటి? ఇస్తే రాజమార్గంలో తీసుకెళ్తాం, లేకపోతే దొంగ మార్గంలో దోచుకెళ్తాం. ఏంటో దోచుకెళ్ళేది? నా డబ్బులకి నా డబ్బులకి నా డబ్బులకి రా. ఏంటి ఇచ్చేది? బావ డబ్బు ఇకపోతే బామ్మతికి దోచుకునే హక్కు ఎప్పుడూ ఉంటది. అట్లా ఇది అయిపోగానే వస్తా. టాటా బై బై సీ యు. ఇట్టి అంటున్నావంటే పాతి పెడతా నిన్ను. నాకేదో భయంగా ఉంది. మన పెళ్లి జరుగుతుందా మనోజ్? శ్వేత, మన పెళ్లికి ఎవరు అడ్డొచ్చినా ఎదుర్కొంటాను. మళ్ళీ ఎందుకు వచ్చావు? నీ వెంట పడ్డ నన్ను కాదని నువ్వు వీడి వెంటబడి లవ్ చేస్తావా? నాకు దక్కని నీ అందం ఇంకెవ్వరికీ దక్కడానికి వీల్లేదు. ఇదేంటో తెలుసా? యాసిడ్. దీన్ని నీ మొహం మీద పోస్తే కుష్టువాడు కూడా నిన్ను ప్రేమించడు. వదలలే. ఎవరు నువ్వు? నేనెవర్నా? ఎవరో కని పెంచి పెద్ద చేసి చదివిస్తుంటే ఆ అమ్మాయి మీద యాసిడ్ పోసి తన జీవితాన్ని నాశనం చేసే హక్కు ఎవరిచ్చారా నీకు? ప్రేమించడం తప్పు కాదు, ఆ విషయం చెప్పడం తప్పు కాదు,
ఒకసారి అమ్మాయి రిఫ్యూజ్ చేశాక నిజమైన ప్రేమికుడైతే మళ్ళీ ఆ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు. అయినా యాసిడ్ పోస్తే శాడిజం అవుతుంది కానీ ప్రేమ ఎలా అవుతుందిరా? మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేసావో నువ్వెక్కడున్నా సరే నేను వదిలిపెట్టను. చూసావా స్వప్న, ఎంతటి క్యారెక్టర్ ఉన్నవాడో అతను. అందం, గుణం, అంతకు మించిన వ్యక్తిత్వం ఉన్న మనిషి అతను. అలాంటి వాడు నిన్ను ప్రేమించానని చెప్పడం నిజంగా నీ అదృష్టమని నేను భావిస్తున్నాను.